బ్రౌన్ రైస్ వర్సెస్ చపాతీ. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ మంచిది. మరి బ్రౌన్ రైస్ కన్నా చపాతీ మంచిదా? కొంతమంది బ్రౌన్ రైసే హెల్తీ అంటారు, ఇంకొంతమంది చపాతీ తింటేనే బరువు తగ్గుతామంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ లాంటి హెల్త్ ఇష్యూస్కి ఏది మంచిదో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. హెల్త్ కోసం అని కావచ్చు లేదా వెయిట్ తగ్గడానికి చాలా మంది బ్రౌన్ రైస్ అండ్ చపాతీని ప్రిఫర్ చేస్తారు. అయితే వీటిల్లో ఏది హెల్తీ ఆప్షన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ రెండిట్లో ఫైబర్, ప్రోటీన్స్ ఇంకా మినరల్స్ అండ్ వైటమిన్స్ ని కంపేర్ చేసి ఏది బెస్ట్ ఆప్షన్ అని తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. 100 grams కుక్డ్ బ్రౌన్ రైస్ వర్సెస్ 100 grams చపాతీ. న్యూట్రిషనల్ కంపారిజన్ చూద్దాం. మ్యాక్రో న్యూట్రియంట్స్ చూసుకుంటే క్యాలరీస్ వచ్చి బ్రౌన్ రైస్లో 110 అండ్ చపాతీలో 270. కార్బోహైడ్రేట్స్ బ్రౌన్ రైస్లో 24 grams, చపాతీ 52 grams. ప్రోటీన్స్ బ్రౌన్ రైస్లో 2.6 grams ఉంటే చపాతీలో 8 to 9 grams వరకు ఉంటాయి. ఫ్యాట్స్ బ్రౌన్ రైస్లో 0.9 grams ఉంటాయి, చపాతీలో 2 grams. ఫైబర్ 1.8 grams, అదే చపాతీలో 8 to 9 grams. మ్యాక్రో న్యూట్రియంట్స్లో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఇవన్నీ చపాతీలో చాలా హై అమౌంట్స్లో ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ చూసుకుంటే కాల్షియం వచ్చి బ్రౌన్ రైస్లో 10 mg, అదే చపాతీలో 49 mg వరకు ఉంటుంది. ఐరన్ 0.4 mg, చపాతీలో 2.9 mg. మెగ్నీషియం 39 mg, చపాతీలో 79 mg. పొటాషియం 43 mg, చపాతీలో 200 mg. సోడియం బ్రౌన్ రైస్లో 3 to 4 mg ఉంటే చపాతీలో 298 mg వరకు ఉంటుంది. ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే చపాతీలో హై అమౌంట్స్లో ఉన్నాయి. సోడియం కంటెంట్ చూసుకుంటే బ్రౌన్ రైస్లో కన్నా చపాతీలో ఎక్కువ ఉంది. మరి బీపీ ఉండే వాళ్ళకి ఇది మంచిది కాదని ఆలోచిస్తున్నారా? జనరల్గా చపాతీలో సోడియం ఓన్లీ 2 to 3 mg ఉంటుంది. సాల్ట్ యాడ్ చేయకపోతే జస్ట్ 1 gram సాల్ట్ మీరు చపాతీలో యాడ్ చేసుకుంటే సోడియం కంటెంట్ 290 to 300 mg వరకు పెరుగుతుంది. సో బీపీ ఉన్నవారే కాదు, చపాతీని రెగ్యులర్గా తీసుకునేవారు ఈ సాల్ట్ని అవాయిడ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ విటమిన్స్ చూసుకుంటే వైటమిన్ B6 బ్రౌన్ రైస్లో 0.1 mg, చపాతీలో 0.4 mg. వైటమిన్ B9 4 mcg, చపాతీలో 42 mcg. వైటమిన్ E 0.2 mg, చపాతీ 0.7 mg. వైటమిన్ K బ్రౌన్ రైస్లో 0.3 mcg ఉంటే చపాతీలో 0.4 mcg ఉంటుంది. ఈ వైటమిన్స్ అన్నీ బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే చపాతీలోనే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా B9, ఫోలేట్ ఇది చపాతీలో చాలా హై అమౌంట్స్లో ఉంది. ఓవరాల్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ చూసుకుంటే మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అలాగే విటమిన్స్ ఇవన్నీ బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే చపాతీలోనే ఎక్కువ ఉన్నాయి. అన్డౌటెడ్లీ చపాతీస్ హైలీ న్యూట్రిషియస్ కంపేర్ టు బ్రౌన్ రైస్. మరి వెయిట్ లాస్కి ఏది మంచిది? వెయిట్ లాస్కి కూడా చపాతీయే మంచిది. చపాతీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కదా, వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ రీజన్ వచ్చి చపాతీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. దీనివల్ల కొన్ని అవర్స్ దాకా కూడా మనకి ఫుల్గా ఉంది అనే ఫీలింగ్ని కలిగిస్తుంది. అదే బ్రౌన్ రైస్లో తక్కువ ఫైబర్ ఉండటం వల్ల కంపేర్ టు చపాతీ మీకు ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఆకలి త్వరగా వేస్తుంది. సో దీనివల్ల ఓవర్ ఈటింగ్ అవుతుంది. సెకండ్ రీజన్, బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే చపాతీలో ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వల్ల మన మెటబాలిజం అండ్ మజిల్ మెయింటెనెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల మీరు రెస్ట్లో ఉన్నప్పటికీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. థర్డ్ రీజన్, బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే వైట్ రైస్ని ఎక్కువ అమౌంట్స్లో తీసుకుంటాం, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ వైట్ రైస్లో ఉండదు కాబట్టి. అలాగే చపాతీతో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ని కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం కర్రీ కూడా చపాతీలో చాలా ఎక్కువ తీసుకుంటాం కంపేర్ టు బ్రౌన్ రైస్. ఇది కూడా ప్లస్ పాయింట్. కర్రీలో ఫైబర్ అండ్ చపాతీలో ఫైబర్ ఉండటం వల్ల ఓవరాల్ ఫైబర్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. కాబట్టి చపాతీ కొంచెం తినగానే ఫుల్గా అనిపిస్తుంది. సో ఆటోమేటికల్లీ క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది.
మరి డయాబెటీస్ వారికి ఏది మంచిది? గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్స్ ఎంత త్వరగా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయని చెప్పేదే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. బ్రౌన్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చి 50 to 55, అదే చపాతీ 45 to 50. ఈ రెండు కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్ గా రైజ్ అవ్వవు. జనరల్ గా డయాబెటీస్ వారికి ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ డైట్ ని సజెస్ట్ చేస్తారు. ఇక్కడ బ్రౌన్ రైస్ తో కంపేర్ చేస్తే చపాతీలో ఫైబర్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో దట్ ఇవి స్లోగా డైజెస్ట్ అవుతాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్ గా రైజ్ అవ్వవు. సో డయాబెటీస్ వారికి చపాతీ సేఫ్ అండ్ హెల్దీ ఆప్షన్. రెగ్యులర్ గా చపాతీస్ తినలేమనుకునేవారు స్టిల్ బ్రౌన్ రైస్ హెల్దీయే కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకొని ప్రోటీన్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫైనల్లీ ఈ చపాతీస్ ని వీట్ ఫ్లోర్ తోనే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్స్ తో చేసుకోండి. కుకింగ్ చేసుకునేటప్పుడు చపాతీస్లో ఆయిల్ అండ్ సాల్ట్ ని అవాయిడ్ చేసి చపాతీతో పాటు ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకోవడం వల్ల వెయిట్ త్వరగా తగ్గుతారు, ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.